నమస్తే స్వామీజీ. నమస్తే స్వామీజీ. ఆ పూర్వకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం గురించి మూడు యాంగిల్స్లోనే ఇండియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పూర్వకాలం ఎంత వైభవంగా ఉంటుంది, ఎలాంటి ఋషులు ఉండేవారు, ఎలాంటి ఒక వెలుగు, గాలి, ఒక మంచి వాతావరణాన్ని సృష్టించింది ప్రపంచంలోనే భారతదేశం. తర్వాత ఈ వర్తమాన సమస్యలు అంటే కులం సంబంధించింది, తర్వాత పరిపాలన గురించి సంబంధించింది, జాతి గురించి సంబంధించింది, మతం గురించి సంబంధించింది కంపేర్ చేస్తున్నారు స్వామీజీ. ఒక సమయంలో కేవలం ఒక గ్రామాల్లో, ఒక పట్టణంలో, ఒక నగరంలో ఉండే సమస్యలు ఇప్పుడు దేశవ్యాప్తం అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటే కాశ్మీర్లో కానీ, ఒక ఢిల్లీలో కానీ, లేక మెడ్రాస్లో అది ఇది అవ్వచ్చు, ఎఫెక్ట్ అవ్వచ్చు. బికాజ్ ఆఫ్ మీడియా ప్రాబ్లమ్స్, మీడియా ఒక ప్రచారం వల్ల ఒక క్షణంలో ఏమవుతుందో మనకు తెలిసిపోతుంది. అంటే అక్కడుండే సమస్య ఈజ్ అవర్ ప్రాబ్లం ఆల్సో. ఒక అమ్మాయికి ఏమైనా అయిందా, లేక ఎవరు ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఇక్కడ భూకంపాలు వచ్చాయా, ఇట్ హాస్ బికమ్ ఎన్ ఇంటర్నేషనల్ ప్రాబ్లం. ఆ స్వామీజీ ఆ సమయంలో అదే మాట్లాడుతూ ఉంటారు. ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా బికమ్ యూనివర్సల్, మొమెంటస్. చాలా గంభీరమైన సమస్యలు అయిపోయాయి. కులం గురించి, మతం గురించి, రాజకీయాల గురించి, తర్వాత ఆర్థిక సమస్యలు, వ్యవసాయ సమస్యలు, పరిపాలన సమస్యలు. దీన్ని స్వామీజీ గుర్తించి చెప్తూ ఉంటారు. మనం ఆ అద్భుతమైన వేదాంత సాహిత్యాన్ని, వేదాంత తత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే సమయం వచ్చింది. అమెరికన్స్కి అది అవసరం ఉండుంటే మన దేశ ప్రజలకి ఇంకా చాలా 1000 రెట్లు అవసరం ఉంది. గ్రామాల్లో ఈ సందేశం వెళ్ళాలి. అప్పుడే మన భారతదేశం అనేది ఒక ఉన్నత స్థితికి వెళుతుంది, జాగృతమయ్యి జగద్గురు స్థానంలో కూర్చుంటుంది. అందుకే ఈ లాస్ట్ పోర్షన్ ఆఫ్ ఉపన్యాసాల్లో స్త్రీలకు కూడా కొంచెం వార్నింగ్ ఇస్తారు స్వామీజీ. ఆ సమయంలో 3 స్త్రీలు, 4 స్త్రీలు ఒక చోట కూర్చోలేని పరిస్థితి. వాళ్ళల్లో ఈ ఒక సూపర్స్టిషనో, తర్వాత వాళ్ళల్లో బయటికి రాకూడదు అనే ఒక మూఢనమ్మకంతో ఉండిపోయేవారు. స్వామీజీ అది కూడా గుర్తిస్తారు. ఎలాంటి తల్లి గురించి మాట్లాడుతున్నారు మీరు? మీ రాణి ఆఫ్ ఝాన్సీ, లేక మీ గార్గి, మైత్రేయి, యాజ్ఞవల్క్యతో సంవాదించే మహిళలు ఎక్కడ ఉన్నారు? ఎందుకు వాళ్ళందరూ దాంకుంటున్నారు? ఎందుకు వాళ్ళు మూలలో ఉన్నారు? అంటే ఆ రోజుల్లో మహిళలు బయటకు వచ్చేవారు కాదు. ఎందుకంటే భయంతో. ఆంగ్లేయులు వాళ్ళు హింసిస్తారు, లేక వాళ్ళు అక్కడ కులాంతరం చేస్తారని వాళ్ళ భయంతో వాళ్ళ ఇంట్లోనే ఉండి బతుకుతూ ఉండేవారు. ఇది స్వామీజీ అక్కడ ఆ పాశ్చాత్య దేశం మహిళలు చూశారు. ఎంత ముందుకు వచ్చి ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు. ఆ వాక్యం ఉపయోగిస్తారు ఆయన. ఇక్కడ అంటారు, if a woman comes to lead women, they all begin immediately to criticize her, tear her to pieces, make her sit down. కొంతమంది 2-3 పైకి వస్తే వెంటనే ఆవిడని తిరస్కరించడం, ఆవిడని తల ఒత్తేయడం కిందకి, నువ్వు పైకి రాకూడదు అనే ఒక ఆ భావం ఉండింది ప్రజల్లో. ఇది స్వామీజీ అంటారు భారతదేశ దురదృష్టం. అద్భుతమైన మహిళలు, అద్భుతమైన స్త్రీలు, ఋషి లాంటి చైతన్యం ఉండే స్త్రీలు జన్మించిన దేశం ఇది. అన్ఫార్చునేట్లీ ఈ ఒక నెగిటివ్ ఎడ్యుకేషన్, విద్యాభ్యాసం వచ్చేసి మీరు పైకి రాకూడదు, మీ పని కేవలం పిల్లల్ని కండమే. ఒక లెటర్లో స్వామీజీ మెడ్రాస్కే రాస్తారు, అమెరికాలో ఉన్నప్పుడు ఆయన రాస్తారు, ఈ అమెరికా మహిళలు చూడండి ఎంత వాళ్ళకి సౌందర్యం గురించి, వాళ్ళ మోహాల గురించి, వాళ్ళ ఎంజాయ్మెంట్స్ గురించి వాళ్ళు జీవిస్తున్నా కూడా ఉన్నత స్థానంలో కూర్చున్నారు వాళ్ళు. మన దేశంలో, మీ రాజ్యాల్లో, మీ నగరాల్లో స్త్రీని దేవిగా పూజిస్తారు, ఆదరిస్తారు, గౌరవిస్తారు. అయినా కూడా స్త్రీలని కేవలం ఒక బానిసలాగా చూస్తున్నారు మీరు. అది భారతదేశం ఒక నెగటివ్ పాయింట్. ఎప్పుడైతే ఇది మారుతుందో అప్పుడు మళ్ళా తల్లి భారతి జాగృతం అవుతుంది. 5 మంది స్త్రీలు అమెరికాలో 5 నిమిషాల్లో ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసేస్తారు. ఇదంతా విని గత 100 సంవత్సరాల్లో కొంచెం మార్పులు వచ్చాయి. ఇప్పుడు మనం స్త్రీలని ఇండస్ట్రీలో, ఆఫీసెస్లో, సిఇఓస్లో, ఎంటర్‌ప్రెన్యూర్స్లో పైకి వస్తున్నారు. ఇది ఈ సమయంలో స్వామి చాలా గర్విస్తారు. అయితే ఒక వార్నింగ్ ఏమిటి, మళ్ళా జాగృత అని స్వామీజీ అంటారు, స్త్రీలు మాతృస్వరూపిణులు, ఆ మాతృత్వాన్ని వదలకూడదు. ఆ కల్చర్ ఎప్పుడైతే వదులుతారో అప్పుడు భారతదేశం క్షీణిస్తుంది, మళ్ళీ క్యాన్సర్ వస్తుంది, మళ్ళీ ఒక వైబ్రేషన్స్ నశిస్తాయి. ఎంత ట్యూన్ చేసినా మళ్ళీ రాదది. వీఆర్ అట్ ఎ జంక్చర్, ఒక క్రూషియల్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఇటువైపు డెవలప్మెంట్, సైంటిఫిక్, అటువైపు మన పూర్వీకుల ఆదేశాలు, ఇవన్నీ 2 మ్యాచ్ చేసుకుంటూ మనం చక్కగా మన పర్సనాలిటీని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకొన్ని విషయాలు స్వామి చెప్పుకుంటూ ఈ పోర్షన్ చాలా అద్భుతమైన విషయాలు. స్వామీజీ ఒక పవర్ ఎలాగుండింది, ఆయన ఇండియా అనే పదం, మన ఇండియాలో భారతదేశం, ఇండియా అని మనం ఎప్పుడూ యూజ్ చేస్తుంటాం. కాబట్టి అమెరికాలో 5 అక్షరాలు INDIA, ఈ 5 అక్షరాలు స్వామీజీ గొంతు నుంచి
కంఠం నుంచి వస్తుంటే అమెరికన్స్ ముగ్ధులైపోయారంట. ఆడిటోరియం, ఆ సభ ఒక అట్మాస్ఫియరే మారిపోయేదంట. అప్పుడు వాళ్ళు అన్నారంట, ఈ 5 అక్షరాల్లో ఇంత పవర్ ఉందా, ఇంత శక్తి ఉందా? ఈ స్వామి వివేకానంద నోట్లోంచి నాలుక నుండి వస్తూ ఉంటే వాళ్ళందరూ ముగ్ధులైపోయారంట. దాంట్లో చరిత్ర, భారతదేశ ఒక సంగీతం, భారతదేశ ఒక శాస్త్రీయత, భారతదేశ వైజ్ఞానికం, ఇవన్నీ వాళ్ళకి అర్థమైందంట. అప్పుడు సిస్టర్ క్రిస్టిన్ అని ఒక ఆవిడ రాస్తుంది, మా అమెరికా ఉండే ప్రేమ వెంటనే సెకండ్స్లో షిఫ్ట్ అయిపోయిందని, యాంగిల్ షిఫ్ట్ అయిపోయింది. ఎక్కడ షిఫ్ట్ అయిపోయింది? అవర్ ఫోకస్ వాజ్ ఇండియా. స్వామీజీ అంత ప్రభావితం చేశారు. ఈ మద్రాస్ లెక్చర్లో కూడా ఆ వాక్యాలు ఉపయోగిస్తున్నారు. అని అంటారు ఇక్కడ, ఫర్ ద నెక్స్ట్ 50 years దిస్ అలోన్ షల్ బి అవర్ కీ నోట్, దిస్ అవర్ గ్రేట్ మదర్ ఇండియా, లెట్ ఆల్ అదర్ vain gods disappear for the time from our minds. This is the only God that is awake, our own race. Everywhere is hands, everywhere is feet, everywhere is ears, he covers everything అంటుంటారు స్వామీజీ. వచ్చే 50 సంవత్సరాలు అంటే ఈ ఉపన్యాసం ఇచ్చిన 50 సంవత్సరాల వరకు ఇంకా ఏ దేవదేవతల పూజ అవసరం లేదు. తల్లి భారతీయ మనకి ఆరాధ్య దేవత, ఆవిడ్ని గౌరవిద్దాం, ఆవిడ్ని పూజిద్దాం, ఆవిడ్ని మనం పొగుడుదాం, ఆవిడ గురించి పాడుకుందాం, ఆవిడ స్వాతంత్ర స్వేచ్ఛ గురించి మనం ఫైటింగ్, మన ప్రాణాన్ని త్యాగం చేద్దాం. ఇది ఏ వేరే ఇది కూడా ఉండదు, అవసరం లేదు మనకి. ఆ మహాపురుషుడు, ఆ విరాట్ పురుషుడు భారతదేశం అంతా ఇదే స్ప్రెడ్ అయ్యాడు, ప్రస్తావించాడు. అన్నిట్లోనూ మనం ఆ ఒక శక్తిని చూడొచ్చు, ఆ మహాపురుషుడిని చూడొచ్చు. సూర్యుడు మన ఇండియా ఈస్టర్న్ సైడ్ ఉదయిస్తూ ఉంటే హోల్ ఇండియా ఇదైంది కదా, వెలుతురు వచ్చింది కదా, ఎక్కడా ఒక చోట చీకటి అని లేదు కదా. వెస్టర్న్ సైడ్ చీకటి ఉండొచ్చు, బట్ మన వైపు వెలుతురు. సో అదేవిధంగా స్వామీజీ అంటారు, ఆ వెలుతురు భారతదేశం అంతా జాగృతమైంది. వచ్చే 50 సంవత్సరాలు ఇక్కడ మనం గుర్తించాలి. మనం కొన్ని ఎపిసోడ్ ముందు చర్చించుకున్నాం. స్వామీజీ వచ్చినప్పుడు కొంతమంది యువకులు ప్రశ్నిస్తారు, మనకెందుకు స్వాతంత్రం మీరు తేవలేరు, ఇంత కష్టపడుతున్నాం, అమెరికాని జయించారు కదా మీరు, ఎందుకు మనకి ఇంత బాధపడాలి, మీ పర్సనాలిటీ ఉంది కదా, ఎందుకు బ్రిటిష్ వైస్రాయ్తో మాట్లాడకూడదు? స్వామీజీ అంటే చెప్తారు, వచ్చే 50 సంవత్సరాల్లో లోపల భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది. సో కరెక్ట్గా చూడండి, నెక్స్ట్ 50 years దిస్ అలోన్ షల్ బి అవర్ కీ నోట్. కీ నోట్ అంటే మన హార్మోనియంలో సరి అయిన సా పా సా అని మన గొంతుని అది మ్యాచ్ చేసుకోవడానికి కీ నోట్ ఉపయోగిస్తాం. సా అంటే ఆ స్వరం మనకు మ్యాచ్ అవ్వాలి. వచ్చే 50 సంవత్సరాల వరకు ఆ సంగీతం ఏమిటి? భారతదేశ పునర్నిర్మాణమే అనే ఉపన్యాసం ముందుకు వెళుతూ, కేవలం పూజలు, పునస్కారాలు, కర్మకాండంలో మునిగి వెంటనే మీరు ఏమైనా పెద్ద సాధిస్తారా? లేదు, మెల్లిమెల్లిగా మీ డైరెక్షన్ ఇది మార్చుకోండి. కర్మకాండం నుండి జ్ఞానకాండం వైపు రండి, కొంచెం జ్ఞానం సంపాదించండి, పూజలు కొంచెం ఆపండి, భారత మాతని ఆదరించండి, పూజించండి, ఆవిడకి మాల వేయండి, ఆవిడ సంగీతం పాడండి అని స్వామీజీ అందరికీ ప్రేరణ ఇస్తున్నారు మద్రాస్ ఉపన్యాసంలో. మరొక చక్కటి మాట అంటారు స్వామీజీ, ఆయన రెండో ప్రణాళిక ఉండింది. ఒకటి మన దేశంలో ఉండే సంస్కృతి, మన దేశంలో ఉండే ఆధ్యాత్మిక సంపద ప్రజల్లోకి వెళ్ళాలి. దీనికోసం నేను మళ్ళీ వచ్చాను మీ మధ్యలోకి. ఇంకొక సెకండ్ పాయింట్ అంటారు స్వామీజీ, ఏమిటంటే ఈ ఒక టీచర్స్ ట్రైనింగ్ నేను ఇవ్వాలి. ట్రైనింగ్ ద ట్రైనర్స్, ఎవరెవరు మళ్ళీ ఉపన్యసిస్తారో, ఎవరు ఉపాధ్యాయులు అవుతారో, ఎవరు ఈ స్ప్రెడ్ చేస్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి సరైన అవగాహన ఇవ్వాలి. అందుకే ఆ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చక్కటి ఒక దేవాలయం నిర్మించాలి. ఆ దేవాలయంలో కేవలం ఓంకారం అనే విగ్రహం ఉండాలి, వేరే దేవతలు, వేరే పూజలు అన్నీ ఉండకూడదు. ఓం అనే చిహ్నం ఉండాలి. ఓం ఈజ్ అ యూనివర్సల్ ఫార్ములా. ఓంకారం నుండే ఈ సృష్టి బయటకు వచ్చింది. ఓంకారం నుండే సప్తస్వరాలు, సరస్వతీదేవి ఆరాధన, ఓంకారమే గణేశుడు, ఓంకారమే మన ఊపిరి, ఓంకారమే సూర్యోదయం. అలాంటి ఒక అద్భుతమైన దేవాలయం ఉండాలి. ఆ దేవాలయంలో అందరికీ ప్రవేశం ఉండాలి. ఈ కులం, ఈ జాతి, ఈ మతం వాళ్ళు రాకూడదు అని నోటీస్ బోర్డు ఎక్కడ ఉండకూడదు. ఆల్ షుడ్ కమ్. అందరికీ నా ఓంకారం ధ్వని వినిపించాలి. నాద బ్రహ్మ అంటారు దాన్ని. అది వినిపిస్తుంటే ఏమి లాభం మనకి? యువకులకి ఏమి లాభం? మన దేశ ప్రజలకి ఏమి లాభం? స్వామీజీ మాటల్లో అది డిగ్నిటీ వస్తుంది, ఆ స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఒక మెంటల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఓంకారం అనేది లోపలికి డ్రిల్లింగ్ మెషిన్ భూమిలోకి వెళ్ళి నీళ్ళని ఎలాగ మనం అది లాగుతుంది అది బయటికి, అదేవిధంగా ఓంకారం అనే మంత్రం లోపలికి వెళ్ళి ఆ తమో గుణాన్ని ఒడిద చేసి కంప్లీట్గా స్మాష్ చేసి రజోగుణంకి వస్తుంది. అంటే యాక్టివిటీ. రజోగుణం నుండి సత్వగుణం వస్తుంది, కామ్నెస్, డిగ్నిటీ, ప్రశాంతత, మంచి వాతావరణం వస్తుంది. అలాంటి ఒక దేవాలయం నేను సృష్టించి బిల్డ్ చేసి కట్టి అక్కడ ఈ ట్రైనింగ్
యువక యువతులకి నేను ట్రైనింగ్ ఇవ్వాలి. మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ గురించి ఇంకా ప్రభుత్వం కూడా చాలా ఆలోచిస్తుంది. ఓకే. ఎన్నో సంవత్సరాల నుండి అది దాని గురించి ఆలోచిస్తుంది. ఆ పదాలు మొట్టమొదటిసారి భారత ఒక ఉపాధ్యాయుడు, ఒక సన్యాసి ఉపయోగిస్తున్న ఈ ఉపన్యాసంలో మనం చదువుతాం.